ఈ సాంగ్స్ చూసాను కానీ ఇంత రొమాంటిక్గా ఉన్న సాంగ్ క్యూట్ క్యూట్ అంటే అలాగిలా కాదు, చాలా క్యూట్గా ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో అయితే నేను లైక్ చేయలేని రోజు ఉండదు. ఏ స్టైల్లో వచ్చినా ప్రతి దానికి లైక్ చేస్తాను నేను. జూనియర్ ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం మీకు? నాకు ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టం, పెద్ద ఫ్యాన్. అంటే ఈ సాంగ్లో జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ కెమిస్ట్రీ అంతా ఇట్లా వర్కౌట్ అయింది. చాలా బాగుందని చెప్తున్నాను కదా. కెమిస్ట్రీ అలాగిలా లేదు, చాలా చాలా అంటే చాలా చెప్పలేము. అది అంటే జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్ ఎట్లా అనిపించింది మీకు? బాగుంది. శ్రీదేవి అంటే వాళ్ళ అమ్మని మించి కూతురు సూపర్. అంటే ఈ సినిమా అయిన తర్వాత సాంగ్ అయిన తర్వాత సినిమాని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మేము సినిమా ఏ విధంగా అంటే ఇన్ని సినిమాల్లో ఈ సినిమా ఇంకా పాపులర్ అవుతుంది అనిపిస్తుంది, ఇంకా బెస్ట్ అవుతుంది అనిపిస్తుంది. ట్రిపుల్ మించి ఉంటుంది అనుకోవచ్చా? త్రిబుల్ మించి అంటే చెప్పలేము. అలాగని ఇప్పుడు మనం సినిమా చూడకుండా ఏది చెప్పలేము కదా. సాంగ్ అనుకోండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి ఆ సాంగ్ గురించి చెప్పగలుగుతాం. అంతేగాని ఇప్పుడు సినిమా గురించి మనం చూడకుండా సినిమా గురించి చెప్పలేము. అంటే ఎన్టీఆర్ నుంచి ఈ టైప్ ఆఫ్ రొమాంటిక్ సాంగ్ని మనం అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు ఫాస్టింగ్ డాన్స్ చూడడమే తప్ప ఇంత రొమాంటిక్గా ఏ మూవీలో కానీ ఏ సాంగ్ కానీ నేను చూడలేదు. చాలా సాంగ్ మొత్తం మీద ఓన్లీ హీరోయిన్ మాత్రమే తన లవ్ని ఎక్స్పెక్ట్ చేసింది కదా. సో మరి ఎన్టీఆర్ ఒక్క లిరిక్ బాగాలేదు, మరి మీరు డిసప్పాయింట్ అవ్వలేదా? అలాగనేది లేదు, ఎన్టీఆర్ ఇంకా రొమాంటిక్గా ఇచ్చాడు అందులో. తనకన్నా హీరోయిన్ కన్నా ఎన్టీఆర్ ఇంకా రొమాంటిక్గా ఇచ్చాడు. అది ఫస్ట్ టైం మేము రొమాంటిక్గా అంత రొమాంటిక్గా ఇవ్వడం చూడడం కూడా. ఈడు చూడు చాలా చక్కగా ఉన్నారు, కాంబినేషన్ బాగుంది, పాట బాగుంది, ఆట ఆడుతుంది, తగ్గేదేలే అందులో. సినిమా చాలా బాగుంటుంది. మహానటుడు, మహాపురుషుడు, తిరుగులేని మనిషి, కలియుగ రాముడు, ఆ తాతగారి యొక్క లక్షణాలన్నీ కూడా తనలో నింపుకున్నాడు. తనంత స్థాయికి వెళ్తాడు. అనిపించింది మరి ఇందులో మీకు చూడగానే? బాగుంది, అది చాలా లవ్లీగా, ఇద్దరు కూడా మంచి డ్రీమ్ బాయ్స్, డ్రీమ్ బాయ్ డ్రీమ్ గర్ల్, మంచి చాలా లవ్లీగా ఉంది. మెయిన్ కాలేజీ యూత్ 100% చూస్తారు. చాలా బాగుంది సినిమా, సక్సెస్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది, చాలా వెరైటీగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు.